హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది నా వాయిస్ కాదు, మీ వాయిస్, మనందరి వాయిస్. మనలాగా బిగ్ బాస్ షో దారి తప్పినప్పుడు ఫ్రస్ట్రేటెడ్ బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరి వాయిస్ ఇది. సెల్ఫిష్నెస్ ఈజ్ నాట్ లివింగ్ యాజ్ వన్ విషెస్ టు లివ్, ఇట్ ఈస్ ఆస్కింగ్ అదర్స్ టు లివ్ యాజ్ వన్ విషెస్ టు లివ్. ఈ మాటలు నావి కావు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్వి. మీరు సంజనా గారిని గమనిస్తే ఆవిడ ఎవరెవరితో గొడవ పడ్డారు, ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు గమనించండి మీరు ఒకసారి. ఇప్పటి వరకు ఆమె అక్కడ క్రియేట్ చేసిన కేయోస్ కానీ రక్కస్ కానీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఫస్ట్ వాష్రూమ్లో టాయిలెటరీస్ పెట్టారు. ఈ యాక్ట్కు టార్గెట్ ఎవరు చెప్పండి? ఫ్లారా. ఎందుకు చెప్పండి? అంతకుముందు ఫ్లారాకు సంజనా గారికి గొడవ అయింది. ఆ ఫ్రీ బర్డ్ బిచ్ గొడవ అయింది కదా, ఫ్రీ బర్డ్ బ్యాక్ బిచ్చింగ్. ఆ తర్వాత ఫ్లారా షైనీ గారు మనకు లైవ్లో చూపించలేదు, లేదా బీప్ వేశారు. దిస్ ఈజ్ వాట్ ఏ బిచ్ డస్ అని చెప్పి అన్నారు సంజనాను. అందుకని సంజనా గారు కోపం పెంచుకున్నారు. ఆ కోపం తీర్చుకోవడానికి ఆ టాయిలెటరీస్ పెట్టి అక్కడ రచ్చ చేసి ఏదో రకంగా రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేశారు. తర్వాతది ఎగ్ గొడవ. యాక్చువల్గా ఎగ్ తిన్నారు, తినడం తప్పు కాదు. దాన్ని తనుజ గారు సపోర్ట్ చేశారు, భరణి గారు కూడా చూశారు. వాళ్ళిద్దరూ కూడా ఆమెను సపోర్ట్ చేశారు. నిజం చెప్పాలంటే పాపం తినని బాలింత అవసరం ఉంటుంది బాడీకి ప్రోటీన్ అని పోని వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ ఈవిడేం చేశారు? ఎవరు అడగకుండానే ఆవిడ నేను గుడ్డు తిన్నందుకు సారీ, కానీ ఈ విషయం భరణి గారికి తనుజాకు కూడా తెలుసు అని చెప్పారు. ఎవరు అడిగారు ఆ విషయం అసలు? ఒకవేళ ఇది ఏమన్నా ఈ రక్కస్ వల్ల ఏదైనా నెగిటివిటీ వచ్చేటట్లుంటే దాన్ని షేర్ చేయడానికి వాళ్ళిద్దరినీ, అలాగే రాముకు కూడా తెలుసని రామును అంటే డైల్యూట్ చేయడానికి అనమాట, ఆ నెగిటివిటీని డైల్యూట్ చేసి నలుగురి మీద షేర్ చేయడానికి చూశారు. ఇది సెల్ఫిష్నెస్ కాదా? నువ్వు బాలింతవని నీ మీద జాలిపడో, నీ మీద ఎంపతితోనో, నీ మీద సింపతితోనో ఎగ్ తింటూ ఉంటే నిన్ను చూశాము అని చెప్పని దానికి వాళ్ళను కూడా నీతో పాటు బురదలోకి లాగడం, వాళ్ళ మీద కూడా నీతో పాటు బురద చల్లాలని చూడడం, ఇది ఏ రకమైన క్యారెక్టర్, ఏ రకమైన ఇంటిగ్రిటీ ఇది? తర్వాత ఈవిడ చేసిన దొంగతనం ఏంటి? నెక్స్ట్ సిగరెట్లు దొంగతనం చేశారు. ఎవరివి? సుమన్ శెట్టి గారి సిగరెట్లు దొంగతనం చేశారు. సుమన్ శెట్టి గారి మీద ఈవిడకున్న పాత పగలు ఏంటి అంటే, మనం సెలబ్రిటీస్ ఉన్నది 8 మంది, సంజనా గారిని మనలో కలుపుకోకూడదు అన్నాడంట ఆయన. ఆ మాట ఆవిడ చెప్పారు. అతను అన్న విషయం ఈవిడకి తెలుసు. సో ఆ పగ పెట్టేసుకున్నారు. ఆ పగ పెట్టేసుకొని అతన్ని సిగరెట్ లేకుండా అతన్ని ఏదో ఒక రకంగా మెంటల్గా టార్చర్కి గురి చేయాలి, లేదా అతని వీక్నెస్తో ఆడుకోవాలి. ఇది ఏ రకమైన క్యారెక్టర్? ఇది ఏ రకమైన యాటిట్యూడ్ ఇది? తర్వాత కాఫీ పౌడర్ దాచారు. కాఫీ పౌడర్ ఎవరికి దాచారు? తనూజాది. తనూజాది ఎప్పుడు దాచారు? బయట ఒక టాస్క్ అయింది. ఆ టాస్క్లో ఆవిడ సంచాలకుగా ఉన్నారు, ఇమ్యూనిటీ టాస్క్లో. ఆ టాస్క్లో ఆవిడ చేసిన తప్పును క్వశ్చన్ చేసింది తనూజ. కాబట్టి తనూజ మీద కోపాన్ని ఈ రకంగా తీర్చుకున్నారు. ఆవిడ వీక్నెస్ మీద ఆడుకోవాలని ట్రై చేశారు. ఇంకా ఏం చేశారు సంజనా గారు? తన కెప్టెన్ అవ్వగానే తన లగేజ్ తీసుకురావడానికి ఫ్లారా షైనీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆవిడకు ఈవిడకు అప్పుడు పడ్డం లేదు అసలు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో మనకేం కనపడతా ఉందంటే, ఒకటి, తాను ఏదైనా తప్పు చేసి ఇరుక్కున్నప్పుడు, ఎగ్ విషయంలో చెప్తున్నాను, ఇరుక్కున్నప్పుడు ఆ బ్యాడ్ లేదా ఆ నెగిటివిటీ ఏదైనా ఉంటే అది తన ఒక్కదాని మీదే కాకుండా దాన్ని వీలైనంత మంది మీదకి షేర్ చేసేస్తున్నారు. ఆ షేర్ చేయడంలో కూడా అవతల వాళ్ళు మనకు హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు, మన మీద ఎంపతి చూపించారు అని ఏమాత్రం కృతజ్ఞత లేకుండా వాళ్ళను కూడా తనున్న బురదలోకి లాగడం, లేదా తన మీద ఉన్న బురదను వాళ్ళకు కూడా కొంత పోయడం. ఇక మిగతా ఇన్స్టెన్సెస్ అన్నీ మనం గమనిస్తే వాటన్నిటిలో ఏముంది? తనను ప్రశ్నించారు, లేదా తనను కించపరిచారు, తన ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. ఇలాంటి వారందరి మీద వాళ్ళని హింసించి, వాళ్ళను మానసికంగా బాధించి ఒక రకమైన వికృతానందం పొందడమే ఇది. దీన్ని సేడిజం అంటారు. ఈవిడ శ్రీజను సైకో అన్నారు, కానీ యాక్చువల్గా శ్రీజ కాదు సైకో, ఈవిడ సైకో.
ఈవిడ ఇలా రెచ్చిపోవడానికి, కట్టలు తెంచుకొని ఈ రకంగా బిహేవ్ చేయడానికి కారణం ఎవరు? నాగన్న. ఫస్ట్ దొంగతనం చేసినప్పుడు దాన్ని చాలా కామెడీగా ఒక ఎంటర్టైనింగ్ యాక్టివిటీ లాగా దాన్ని ప్రొజెక్ట్ చేయాలని చూశారు. అప్పుడే అప్పుడే కట్టడి చేసుంటే ఇక్కడి దాకా వచ్చేది కాదు. మొగ్గలో తుంచేసుంటే ఇది ఇంతవరకు వచ్చేది కాదు. ఇంకా దీనికి పీక్స్ ఏంటంటే ఆవిడ ఆవిడది సుపీరియారిటీ కాంప్లెక్స్. అంటే తన ఆధిపత్యం అనేది నిలబడాలి, దాన్ని ప్రశ్నించేవాళ్ళు లేదా దానికి పోటీ వచ్చేవాళ్ళు ఎవరు ఉండకూడదు. ఈవిడకు దివ్యనికిత నేను అనుకోవడం కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం కాన్ఫిడెంట్గా కనపడినట్టున్నారు. సో ఆమెను ముందే తొక్కేయాలి, తొక్కేసి సబ్మిసివ్గా తనకు అడుగులకు మడుగులు వచ్చేలాగా చేసుకోవాలి. ఇది ఈమె స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారం ఇది ఎంత దారుణం అంటే 3 ర్యాక్స్ నిండా బట్టలన్నింటినీ దొంగతనం చేసి దాచేసి ఆఖరికి వీకెండ్ కాస్ట్యూమ్ కూడా లేకుండా చేసి ఇప్పుడు వేసుకున్న బట్టలతోనే కూర్చోవాలి ఆ రోజు కూడా అని అంటూ ఉన్నారంటే ఇది పీక్స్ ఆఫ్ సైడిజం. ఇది సంజన గారి గురించి మన ఇమ్మాన్యుయల్లో ఒక మాట అన్నాడు, అమ్మ పడగ ఎవరన్నా తొక్కితే కాటేసేస్తుంది అంతే. ఆ పడగ తొక్కిన కాలు మాత్రమే ఆమె చూస్తుంది. ఆ కాలు తాలూకు వ్యక్తి ఎవరు అని కూడా కనీసం చూడదు, ఆలోచించదు. ఆమెకు తెలిసిందల్లా నా పడగ తొక్కారు, కాటేసేయాలి. తనుజకు ఇమ్మాన్యుయల్ చెప్తాడు, నువ్వు ఏం చేసినా కానీ నీకు కాఫీ పౌడర్ రాదు, ఎక్కడో దాచేసింది. నువ్వు ఆమెను ప్లీజ్ చేసి ఆమెను రిక్వెస్ట్ చేసుకుంటే, అంటే అడుక్కుంటే తప్ప నీకు ఆ కాఫీ పొడి రాదు అని చెప్తే, మీరు చాలా బాగా నడుస్తున్నారు అది ఇది అని చెప్పి ఆమెను పొగిడి ప్లీజ్ నాకు కాఫీ పొడి ఇవ్వండి అని అడిగితే అప్పుడు ఇచ్చింది. అంటే తన ఆధిపత్యాన్ని అంగీకరించి తల వంచితే తప్ప అవతల వాళ్లను బాధ పెట్టి ఆ బాధ నుంచి వికృతానందం పొందే మనస్తత్వం సంజనాది. దీనికి కారణం ఎవరు? నాగన్న. శారీరక మానసిక వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే యూనివర్సిటీ లాంటిది బిగ్ బాస్ అని బుస్సేసే ఈ నాగన్న ఇలాంటి పనులు, దొంగతనాలు ఇవన్నీ చేస్తుంటే దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ లాగా, దానికి ఒక ఫన్ యాంగిల్ నుంచి చూస్తూ దాన్ని ఎంటర్టైన్మెంట్ లాగా ప్రొజెక్ట్ చేయడం అంటే నిజంగా ఇది ఏ రకమైన శారీరక మానసిక వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తున్నావు నాగన్న అని నాకు డౌట్ వస్తుంది. వెలుగుల వైప చీకట్లోక ఈ ప్రస్థానం ఏమో నాగన్నకే తెలియాలి. ఇక లోపలికి వచ్చిన వైల్డ్ కార్డ్ దివ్యనికిత వీళ్ళందరినీ 1 to 13 పొజిషన్స్లో పెట్టే టాస్క్లో చాలా తెలివిగా గేమ్ ఆడింది హౌస్మేట్స్తో. పర్టికులర్గా ఎంతమంది గమనించారు? 1, 2, 12, 13 ఈ 4 పొజిషన్స్ హౌస్ బయట ఉన్న ఒపీనియన్ కాదు, అంటే పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ కాదు, ఇది ఆడియన్స్లో ఉన్న ఒపీనియన్ కాదు, ఇది హౌస్మేట్స్ ఒపీనియన్. భరణి, ఇమ్ము చాలా స్ట్రాంగ్ ప్లేయర్సు అని హౌస్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. అలాగే రాము, ఫ్లారా, షైనీ వీళ్ళు వీకెస్ట్ ప్లేయర్స్ అని అందరూ అనుకుంటున్నారు. సో ఆ నలుగురిని ఆ పొజిషన్స్లో పెట్టేసరికి వీళ్ళందరూ హౌస్మేట్స్ అంతా ఏమనుకుంటారు? ఓకే, మనం ఆలోచిస్తున్న విధానము బయట జరుగుతుంది ఒకటే అని అనుకున్నాక మిగతా మధ్యలో నెంబర్స్ అన్నింటినీ జంబుల్ చేసేసింది దివ్యనికిత. సో ఇక్కడ గేమ్ ఆడింది వాళ్ళతో. ఆ 4 పొజిషన్స్ 1, 2 and 12 and 13 ఈ 4 పొజిషన్స్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాటితో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేసరికి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అందరూ, ఓకే మిగతా పొజిషన్స్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయన్నమాట బయట అయితే అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఆమె సంజనాతో గేమ్ ఆడలేకపోయింది. ఎందుకంటే లైవ్లో సంజన అన్న మాటలు చూస్తే మనము ఇమో కరెక్ట్గా పెట్టారు అది ఇది అంటా ఉంటే, ఎందుకంటే ఇమోను 2nd ప్లేస్లో పెట్టేశారు కదా. సంజన పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేశారు దివ్య గేమ్ను. 4 స్వాప్ అవుతుంది, రీతు పైకి వెళ్తుంది, అలాగే లాస్ట్లో ఉన్న వాళ్ళు పైకి వెళ్తారు, 12, 13 వేరే వాళ్ళు ఉంటారు అని సంజన చెప్పింది. ఎంత పర్ఫెక్ట్గా రీడ్ చేస్తున్నారు గేమ్ను. దివ్య ఉద్దేశం ఏంటంటే 4లో డిమాన్ పవర్ను పెట్టి మిగతా కామనర్స్ అందరినీ బాటంలో పెట్టి
వాళ్లకు ఏదో ఒక మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నారు. కానీ ఆ మెసేజ్ వాళ్ళకి ఎంతవరకు కన్వే అయిందనే తర్వాత విషయం. కానీ సంజన మాత్రం పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నారు, ఇవి ఈ పొజిషన్స్ రైట్ పొజిషన్స్ కాదు అని. అయితే అలాగే దివ్య నిఖిత అక్కడ ఆ పొజిషన్స్ పెట్టినప్పుడు మాట్లాడిన మాటలు ఎంత కన్విన్సింగ్గా ఉన్నాయి అంటే, అది ఆర్గ్యుమెంట్లా లేకుండా ఒక డిస్కషన్ లాగా. శ్రీజాత అన్నమాట, నువ్వు ఆ టాస్క్ గెలిచావు, కానీ ఎందుకు గెలిచావు, నిన్నెవరు టచ్ చేయలేదు కాబట్టి గెలిచావు అన్నారు. ఇది యాక్చువల్గా అఫెన్సివ్, కానీ దానివల్ల అఫెండ్ అవుతారు అవతల వాళ్ళు. కానీ వెంటనే ఆ తర్వాత వచ్చిన సెంటెన్స్ మనం గమనిస్తే, ఐ డోంట్ వాంట్ టు టేక్ యువర్ విన్ అవే ఫ్రమ్ యూ అన్నారు. అంటే అక్కడ ఒకవేళ అవతల వాళ్ళు అఫెండ్ అవ్వబోతున్నా కూడా ఇమ్మీడియట్గా చల్లబడిపోతారు. అయితే దివ్య నిఖితను మనం ఇప్పుడే ఎస్టిమేట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దివ్య నిఖిత 2 వారాల నుంచి గేమ్ చూస్తున్నారు. పైగా బిగ్ బాస్ ఇలాంటి టాస్క్లు ఇచ్చేటప్పుడు వాళ్ళని ముందుగానే ప్రిపేర్ అవ్వమని చెప్తాడు, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వమని చెప్తారు. సో ఆవిడ గేమ్ చూసి ప్రిపేర్ అయ్యి ఆలోచించి వచ్చి మాట్లాడిన మాటలు అవన్నీ. కానీ స్పాంటేనియస్గా ఇంపల్సివ్గా జరిగే ఆర్గ్యుమెంట్స్లో కానీ డిస్కషన్స్లో కానీ ఆవిడ ఎలా మాట్లాడతారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. అయితే సంజనను హ్యాండిల్ చేసిన విధానం, తన బట్టలు దొంగతనం చేశాక హ్యాండిల్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది. సంజన కోరుకుంటుంది ఏంటంటే, ఆవిడ ఇక్కడ ఇంత బ్యాలెన్స్డ్గా, ఇంత మెచ్యూర్డ్గా, ఇంత డీసెంట్గా మాట్లాడుతున్నారు, ఇంత ప్రాపర్గా మాట్లాడగలుగుతున్నారు, కానీ తనకు దెబ్బ తగిలినప్పుడు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి అనేది సంజన ఉద్దేశం. కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేసిన విధంగా దివ్య రియాక్ట్ అవ్వలేదు. అయితే సంజన గారి దగ్గర ఉన్న మరొక గొప్ప గుణం ఏంటంటే, ఎప్పుడు ఎవరు మనకు ఎలా ఉపయోగపడతారు అని ఐడెంటిఫై చేయగలగడం. ఈ అల్లీస్ను ఐడెంటిఫై చేయగలగడం నిజంగా టాప్ నాచ్ టాలెంట్ అది. ఎందుకంటే మనము ఈ టాస్క్ అయిపోయాక లోపలికి వెళ్ళాక మనం గమనిస్తే బ్యాక్డ్రాప్లో, లైవ్లో బ్యాక్డ్రాప్లో శ్రీజ సంజన ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. శ్రీజ అంటే సంజనకు అస్సలు ఇష్టం లేదు, సరిపోదు, ఆమెతో కూర్చొని మాట్లాడడాన్ని ఏమి ఇష్టపడదు. కానీ అక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకు? అప్పుడే శ్రీజకు దివ్యకు ఒక చిన్న రప్చర్ జరిగింది. సో ఆ రప్చర్ను క్యాష్ చేసుకోవడానికి ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంగదీయాలి అన్నట్టుగా ఆ వేడి మీద శ్రీజను వంగదీసి శ్రీజను తనతో పాటు పార్ట్నర్ ఇన్ క్రైమ్ చేసుకోగలిగారు. చూసారా? అది నిజంగా గ్రేట్. అలా ఐడెంటిఫై చేయగలగడము, కన్విన్స్ చేయగలగడము. అయితే ఈ టాలెంటు, ఈ తెలివితేటలు అన్నీ పెడదారిలో పోతున్నాయి తప్ప సరైన దారిలో వెళ్తే నిజంగా ఆవిడ ఈ సీజన్కు మంచి కంటెస్టెంట్ కాగలరు. ఇక్కడ మనము ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ గమనిస్తే, ఏంట్రా ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం నడుస్తూ ఉందా అని అనుమానం రావడం చాలా సహజం. దివ్య లోపలికి రావడం, దివ్యకు బిగ్ బాస్ ఆ టాస్క్ ఇవ్వడం, ఆ టాస్క్లో ఆమె శ్రీజకు ఆమెకు ఒక చిన్న ఇది జరగడం, ఆ తర్వాత సంజన వెళ్ళి శ్రీజను కలుపుకొని దివ్య బట్టలు దాచేయడం, ఆ విషయాన్ని మిగతా హౌస్మేట్స్ అందరూ చాలా సీరియస్గా తీసుకోవడం, ఆ తర్వాత రెడ్ యాపిల్ ఉన్న వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేసుకొని ఒకళ్ళని బయటికి పంపించండి అనడం. వాళ్ళందరూ ఆల్రెడీ చాలా ఫ్రెష్గా వాళ్ళ మెమరీలో ఉన్న ఈ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళందరూ సంజనానే సెలెక్ట్ చేసుకోవడం, సంజనాని బయటికి పంపించడం, సంజనాని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టడం, వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారని చూపించడం, వాళ్ళందరిలో కొంతమంది మీద సంజనాను రెచ్చగొట్టడం, ఇవన్నీ చూస్తుంటే స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది కదా. కానీ రాదర్ నేనేమనుకుంటానంటే, బిగ్ బాస్లో లాంచ్ ఎపిసోడ్స్ ఉంటాయి, లేదా ఈ దసరా ఇట్లా ఈ పండగకు స్పెషల్ ఎపిసోడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, నెక్స్ట్ వీకెండ్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ స్క్రిప్ట్ ప్రకారమే ఖచ్చితంగా జరుగుతాయి. కానీ కొంతవరకు మిగతావి కూడా స్క్రిప్ట్ అయ్యే అవకాశం ఉన్నా కూడా అవి రాదర్ మ్యానిపులేటెడ్ అని నా ఉద్దేశం. అంటే అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చేలాగా, అలాంటి సినారియోస్ బిల్డ్ అయ్యేలాగా మ్యానిపులేట్ చేసి అలాంటి సిచ్యుయేషన్స్ కల్పించడం అనేది, ఆ మ్యానిపులేట్ చేయడం అనేది షో డైరెక్టర్స్ కానీ షో ఆర్గనైజర్స్ కానీ
వీళ్ళు చేస్తారు కాబట్టి అలా మ్యానిపులేట్ చేస్తారు తప్ప స్క్రిప్ట్ అయితే ఉండకపోవచ్చు. కానీ వీకెండ్ ఎపిసోడ్ మాత్రం 100% స్క్రిప్టెడ్. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. సంజన మనం ప్రోమో చూసిన ప్రకారంగానే చూస్తే సంజనను భరణి మీద, ముద్దుల మామయ్య భరణి మీద, మన మాస్క్మెన్ హరీష్ మీద, అలాగే రాము మీద పూర్తిగా రెచ్చగొట్టి మళ్ళీ హౌస్లోకి పంపిస్తారు అనిపిస్తోంది. ముద్దుల మామయ్య భరణి చాలా కన్నింగ్ గేమర్, తెలివైన గేమర్ కాదు, కన్నింగ్ గేమర్. ఎందుకంటే నిన్న క్యాప్టెన్సీ టాస్క్ మీరు మళ్ళీ కావాలంటే ఎపిసోడ్ మళ్ళీ గమనించండి. అన్ని ఫైనల్ రౌండ్లో ఏమో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు బజర్ వచ్చాక వెనకాలన్న ఒక బాల్ పీకి చేతిలో పట్టుకుని ఉంటాడు భరణి, ఏది దీన్ని ఇమ్ముకు అంటించడానికి. మరి ఆ బాలు ఇమ్ముకు అంటిస్తే ఓకే, కౌంట్లో ఉండదు. చేతిలో ఉంది అంటే అర్థం ఏంటి? అది అతని జాకెట్కు ఉన్నట్టే కదా అర్థం. కానీ ఆ బాల్ను సైలెంట్గా ఎవరు నోటీస్ చేయకుండా కింద వదిలేశాడు భరణి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఒక మంచి క్యారెక్టర్ను డిఫైన్ చేస్తాయి. అలాగే రామును హక్ చేసుకుంటాడు, తల మీద ముద్దు పెట్టుకుంటాడు. తనూజాను హక్ చేసుకుంటాడు, తల మీద ముద్దు పెట్టుకుంటాడు. ఇమ్మును హక్ చేసుకుంటాడు, బట్టతల మీద ముద్దు పెట్టుకుంటాడు. ఇలా ఎవరినైనా కానీ హక్ చేసుకోవడం, వాళ్ళ తల మీద ముద్దు పెట్టుకోవడం, ఇది అలవాటు భరణికి, మన ముద్దుల మామయ్య భరణికి. ఇక ఈ క్యాప్టెన్సీ టాస్క్ మీరు ప్రోమోను గమనిస్తే ఎడిటింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇంతకుముందు కూడా ఎడిటింగ్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడాను. ప్రోమో ఎడిటింగ్లో వీళ్ళు కొన్ని లీక్స్ వదిలేస్తున్నారు. దాంట్లో ఆ ప్రోమోను మనం కనుక కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయగలిగితే లాస్ట్ రౌండ్కి ఇద్దరే మిగిలారు, ఆ ఇద్దరు ఇమాన్యుయల్ భరణి అని అర్థమైపోతూ ఉంది. సో వాళ్ళిద్దరిలోనే ఒకళ్ళు క్యాప్టెన్ అవుతారు అనే విషయం ప్రోమో చూడగానే అర్థమైపోతూ ఉంది. ఇక ఈ టాస్క్లో కళ్యాణ్ చాలా మిజరబుల్గా ఫెయిల్ అయ్యాడు సంచాలక్గా. చాలా హారిబుల్ అంతే. అక్కడ రూల్స్ ఏంటి అనేది అర్థం చేసుకోలేదు, వాళ్ళు ఎలా ఆడాలి అనే విషయాన్ని ప్రాపర్గా గైడెన్స్ లేదు, ఏమీ లేదు అసలు. నెక్స్ట్ దివ్య పొజిషన్ పెట్టే టాస్క్లో దివ్యతో అనవసరంగా ఆర్గ్యుమెంట్కి వెళ్తున్నాడు. అది ఒక డిస్కషన్ లాగా ఉండాలి. ఆమె దగ్గర నుంచి వీలైనన్ని పాయింట్లు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాము, ఎక్కడ మన దగ్గర గెయిన్ అవుతున్నాము, ఏమేమి మన దగ్గర లోపాలు ఉన్నాయి, ఏం సవరించుకోవాలి, ఈ విషయాలు ఆమె దగ్గర నుంచి తెలుసుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఆమెతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఆమెను ఇరిటేట్ చేయడం కాదు అక్కడ ఆ టాస్క్లో వీళ్ళు చేయాల్సింది. యాక్చువల్గా ఫ్లారా చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఆవిడ ఏం చెప్పాలనుకున్నారో చెప్పారు. ఆవిడ ఏదైతే ఆమె నోటి నుంచి రావాలి, దివ్య నోటి నుంచి అనుకున్నారో అది రప్పించారు, ఓకే అని సైలెంట్ అయిపోయారు. మరి ఇవన్నీ కళ్యాణ్ను ఈ టాస్క్లో మెజరబుల్గా ఫెయిల్ అయింది చూపించలేదు సంచాలకుగా. అలాగే ఆ నెంబర్స్ టాస్క్లో అతను చేసిన ఆ పనికిమాలిన ఆర్గ్యుమెంట్స్ కూడా చూపించలేదు. ఇవన్నీ చూపించకపోయేసరికి యాక్చువల్గా నేను చేయలేదు కానీ ఎలిమినేషన్ అనాలిసిస్ నేను ముందే అనుకున్నా, ఈ కళ్యాణ్ను ఈ రకంగా అతన్ని నెగిటివ్స్ అన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు అంటే ఇతన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారని. పైగా ఇంకొక పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్ యాక్చువల్గా ప్రియా అంటుంది అవన్నీ బీన్ బ్యాగ్లో ఉన్నాయి, ఎందుకంటే బీన్స్ కింద కనపడుతున్నాయి అని ప్రియా అంటుంది. ఆ మాటను పట్టుకొని వెళ్ళి ఆ బీన్ బ్యాగ్లో కింద పడిన వాటిలోంచి ఒకటి తీసుకెళ్ళి ఎవిడెన్స్ 1 అని చెప్పి దివ్య చేతిలో పెట్టి బీన్ బ్యాగ్లో ఉన్నాయి బట్టలు అని చెప్తాడు. కానీ యాక్చువల్గా ఆ మాట ఆ తెలివితేటలు మనోడి కాదు, ప్రియా అందించిన మాటను అక్కడికి పోస్ట్ మ్యాన్ లాగా కన్వే చేశాడు అంతే. కానీ అక్కడ మనకు ఎలా చూపించారు, అతనే కనుక్కున్నాడు, అతనే చెప్పాడు అన్నట్లుగా చూపించాడు బిగ్ బాస్ ఎపిసోడ్లో. సో అతన్ని ఎలిమినేట్ చేయాలి అని అనుకోవడం లేదు బిగ్ బాస్. ప్రియా చేసిన పనిని కూడా చూపిలేదు, అంటే ప్రియాని తరిమేద్దామని డిసైడ్ అయ్యాడు. ఈ విషయం ఆ ఎపిసోడ్ చూడగానే నాకు అర్థమైపోయింది. ఇక క్యాప్టెన్సీ టాస్క్లో డిమాన్ పవన్ నేను కూడా టచ్ చేశాను అని చెప్పడం, అక్కడ ఆ టాస్క్లో ఇతను బాల్స్ విసరడం వల్ల ఇతనికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు, ఏమాత్రం బెనిఫిట్ రాదు, అది ఒక పర్ఫార్మెన్స్ కింద కూడా కౌంట్ అవ్వదు. అందుకే అతను ఏం చేశాడు, తెలివిగా అక్కడ స్పేస్ లేదు కానీ స్పేస్ తీసుకున్నాడు. అతను తీసుకొని
నేను టచ్ చేశాను అని చెప్పడం ద్వారా అతను రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేశాడు. ఆ టాస్క్లో కూడా నేనున్నాను అని రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేశాడు డిమాన్ పవన్. డిమాన్ పవన్ యాక్చువల్గా మా సైడు అంటే మా కడప సైడు ఇలాంటి వాళ్ళను మబ్బు మొహం అంటారు. అంటే అలా డల్గా ఒకటే ఎక్స్ప్రెషన్స్తో ఉండేవాళ్ళని చూస్తే మబ్బు మొహం అంటారు. అతను కనపడుతున్నంత మబ్బు మొహం కాదేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇతను శ్రీజాను సేవ్ చేయడం, రితును సేవ్ చేయకుండా, అది కూడా ఒక గేమేనా అని డౌట్ వచ్చింది నాకు నిన్న ఆ టాస్క్ చూశాక. అంత అంత తెలివితేటలు ఉన్నాయంటారా డెమాన్ పవన్కు? ఏమో చూడాలి, ముందు ముందు ఇంకా కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయాలి ఇతన్ని. ఇతనికి శ్రీజ మీద ప్రియా మీద ఇద్దరి మీద ఏం పెద్దగా సాఫ్ట్ కార్నర్ ఏం లేదు ఇతనికి. వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ ఓనర్స్గా ఉన్నప్పుడు ఇతన్ని నోరు కూడా తెరవనీయకుండా డామినేట్ చేసేవాళ్ళు వాళ్ళు. సో ఆ మంట లోపల ఉంది ఖచ్చితంగా ఇతనికి. కానీ శ్రీజాన్ సేవ్ చేశాడు. పైగా ఇమ్యూనిటీ టాస్క్లో అయిపోయాక వాష్రూమ్లో ప్రియా వీళ్ళతో ఉన్నప్పుడు, ప్రియాతోనా వేరే వాళ్ళతోనా ఉన్నప్పుడు అక్కడ ఒక మాట అంటాడు, ఒక మాట అట్లా వదులుతాడు. తను అలా ఆడుండకూడదు శ్రీజ, దానివల్ల అనవసరంగా ఫ్లోరా సేవ్ అయిపోయింది, ఒకవేళ ప్రియాకి ఏదన్నా జరగరాని జరిగితే అని జస్ట్ ఒక సన్నాయి నొక్కి వదిలేశాడు అక్కడ. ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ జస్ట్ క్యాజువల్ టాకు, క్యాజువల్గా జరిగిన పనులేనా, లేకపోతే ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతున్నవా? అక్కడ ఆ సన్నాయి నొక్కు ప్రియా ఎలిమినేట్ అవుతుందేమో అని బాధ, లేకపోతే శ్రీజాను పాయింట్అవుట్ చేసి ఆమెను బ్యాట్ చేయాలనే ప్రయత్నమా? ఇక భరణి డబుల్ స్టాండర్డ్స్ను ఎత్తి చూపే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనే డిస్కషన్ జరిగింది కదా వీళ్ళు రెడ్ యాపిల్ ఉన్న వాళ్ళందరికీ. జరిగినప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళు ముందు పెడతా ఉన్నారు, ఎవరి పాయింట్ వాళ్ళు పెడతా ఉన్నారు. పెడతా ఉన్నప్పుడు భరణి సైలెంట్గా ఉన్నాడు. అందరి పాయింట్లు పెట్టేశాక ఇంకో ఆప్షన్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. వాళ్ళందరూ వాళ్ళ పాయింట్స్ పెట్టేశారు కదా, ఇంకో ఆప్షన్ ఉంటే నువ్వు కదా పెట్టాలి, నువ్వు పెట్టకుండా ఇంకో ఆప్షన్ ఏమన్నా ఉందా అని అడగడము, వాళ్ళందరూ లేదు అనడము. అక్కడ నువ్వు మంచోడు అయిపోవాలనా? ఒక మనిషిని ఎలిమినేట్ చేసే ప్రక్రియ గురించి జరుగుతున్న డిస్కషన్లో నేను పార్ట్ కాదు. ఎవరినైతే ఎలిమినేట్ చేస్తున్నారో దాన్ని నేను కంకర్ చేయలేదు, నేను దాంతో అంగీకరించలేదు, అందుకే సెకండ్ ఆప్షన్ ఉందా అని అడిగాను అని ఒక కిటికీ ఓపెన్ చేసి పెట్టుకుని ఉన్నాడు. ఏదైనా రిస్క్ వస్తే తప్పించుకొని పారిపోవడానికి ఒక దారి ఓపెన్ చేసుకున్నట్లుంది అది. అంతేగాని సంజన కోసం స్టాండ్ తీసుకునే విధానం అది కాదు. అక్కడ ఆయన ఏం చెప్పుండొచ్చు, సంజనాని ఎందుకు పంపించాలి, సంజన వల్ల షోకు ఏదో ఒక వాల్యూ యాడ్ అవుతూ ఉంది, షోకు వాల్యూ యాడ్ అవ్వని మనుషులు ఎవరున్నారు అని చూసి వాళ్ళని తీసేద్దాము, తప్పు చేసింది అంటే తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి మనము అని ఈ రకంగా ఏదైనా పాయింట్స్ ముందు పెట్టుంటే అతని జెన్యున్గా అతని ఫీలింగ్స్ బయట పెట్టినట్టు అయ్యేది. కానీ అక్కడ జస్ట్ ఒక సన్నాయి నొక్కులాగా కనపడినట్టు, జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చేసినట్టు, వినపడినట్టు ఒక్క మాట అని సైలెంట్గా ఊరుకోవడం అంటే ఇంకో ఆప్షన్ ఏమన్నా ఉందా అని అడగడం, ఇది కేవలం తప్పించుకోవడానికి ఒక దారి ఓపెన్ చేసుకున్న విధానంలాగా కనపడతా ఉంది తప్ప ఏమాత్రం సంజన మీద ఏదైనా పాజిటివ్ ఇదైతే మాత్రం కనపడడం లేదు నాకైతే. అలాగే ఆ టాస్క్లో కూడా మన ఇంటి దగ్గర నుంచి ఇవొచ్చిన టాస్క్లో ఆ టాస్క్ పేరు ఏంటబ్బా, సరే బజర్ కొట్టి దీంట్లోకి వెళ్ళే టాస్క్ ఉంది కదా, ఓకే, బ్యాటరీలో టాస్క్ అది. ఆ టాస్క్లో సుమన్ వచ్చి అడిగినప్పుడు ఒక బ్యూటిఫుల్ అకేషన్ వచ్చినప్పుడు, ఒక బ్యూటిఫుల్ మొమెంట్ వచ్చినప్పుడు అప్పుడు ఓపెన్ చేద్దాం అనుకున్నాను ఈ లాకెట్ను అంటాడు. ఆ లాకెట్లో నిజంగా అంత విషయం ఏం లేదు, అక్కడ ఉన్నది అమ్మ గురువు అని రాసింది. ఆ గురువు ఎవరో నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. చాలా బలమైన శక్తి ఉంది భరణి వెనకాల. ఆ బలమైన శక్తి వల్లే బయట భరణికి ఏదన్నా ఓటింగ్ కానీ ఏదైనా కానీ కనపడుతూ ఉన్నా, లేకపోతే పాజిటివ్ కామెంట్స్ ఇలాంటివి ఏమైనా కనపడుతూ ఉన్నా, అవన్నీ కూడా ఆ వెనక ఉన్న బలమైన శక్తి దానివల్లే. అయితే లైవ్ చూసిన వాళ్ళు ఎంతమంది గమనించారు, 29th October ఆయన బర్త్డే, సార్ బర్త్డే అన్నాడు.
కానీ వికీపీడియా ఏం చెప్తుందంటే 27th అక్టోబరే ఆ సార్ బర్త్డే. ఇక ఆ టాస్క్ ఎలాగూ దాని గురించి వచ్చింది కాబట్టి ఆ టాస్క్లో కూడా సంజన సుమన్ శెట్టిని బ్యాట్ చేద్దామని చూసింది. ఆ టాస్క్లో సుమన్ శెట్టి లైవ్లో సంజనాకు చెప్పాడు, నేను జస్ట్ ఊరికే పెద్ద గట్టిగా కష్టపడి ట్రై చేయను, నేను చాలా క్యాజువల్గా ట్రై చేస్తాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి బజర్ కొట్టండి, మీకు అవసరం అనిపిస్తూ ఉంది, నాకన్నా మీకే ఎక్కువ అవసరం అనిపిస్తూ ఉంది అన్నాడు సుమన్. కానీ సంజన కనీసం కదలను కూడా కదలలేదు. చాలా స్లోగా వెళ్ళాడు సుమన్. ఇంతకుముందు మిగతా వాటిల్లో వెళ్ళినట్టుగా ఫోర్స్గా వెళ్ళలేదు, స్లోగానే వెళ్ళాడు. అక్కడ అసలు ట్రై చేయనట్టు, లేకపోతే కిందికి వంగి షూలేస్ కట్టుకున్నట్టు, లేదా వెనక్కి తిరిగి ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తి ఇవన్నీ చేయలేరు కదా. టాస్క్ కదా అది, టాస్క్ను టాస్క్ లాగే ఆడాలి కదా. కొంచెం ఫోర్సు స్పీడు తగ్గించుకుని అవతల వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు చేద్దాం అనుకున్నాడు సుమన్. కానీ ఈమె కావాలనే అక్కడ సుమన్ వెళ్ళి బజర్ కొట్టేలాగా, కనీసం కదలను కూడా కదలకుండా సుమన్ కొట్టేలాగా చేసి నాకు అవకాశం కల్పించలేదు అని సుమన్ను బ్యాట్ చేయాలి, బయట ఆ రకంగా సుమన్ బ్యాడ్ అవ్వాలి అనేది ఈవిడ ఉద్దేశం. ఆ విషయం తర్వాత చెప్పారు కూడా. ఆ రోజేమో నేను కావాలనే పరిగెత్తలేదు అని చెప్పారు. సుమన్కు ఛాన్స్ రాని అని, ఆ తర్వాత నెక్స్ట్ గురించి ఆలోచించొద్దు, నీకు వచ్చిన దాంట్లో బెస్ట్ ఆప్షన్ తీసేసుకో అని చెప్పాను, అది ఇదని చెప్పారు. కానీ యాక్చువల్గా ఆ బెస్ట్ ఆప్షన్ కనుక సుమన్ తీసుకుంటే ఆ తర్వాత అతన్ని ఇంకే రకంగా బ్యాట్ చేసేవాళ్ళంటే ఈవిడ 10% ఉండుంటే అతనికి ఇచ్చినట్లుగానే నాకు కూడా ఆప్షన్ ఇచ్చేవాళ్ళు, లోపలికి పిలిచేవాళ్ళు, పిలిచి ఏదో ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ చేస్తే బ్యాటరీ పర్సంటేజ్ పెరుగుతుంది, నీకు ఇంటి నుంచి వచ్చిన ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా కానీ నీకు పొందే అవకాశం ఉంటుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఆ అవకాశం లేకుండా 10 కన్నా కిందికి పోయేలాగా చేశాడు సుమన్ అని చెప్పి సుమన్ను బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆమె ముందుకు పోలేదు. ముందు రోజంతా ఈ మాటలు చెప్పిన ఈవిడ తర్వాత రోజు మార్నింగ్ లేచాక, అంటే రాత్రి పడుకున్నాక ఆలోచించుకుని ఉంటారు కదా, పొద్దున ఫ్రెష్గా వేరే మాటలు చెప్తున్నారు వచ్చి కెమెరా దగ్గర. సుమన్ నాకు ఛాన్స్ ఇస్తానన్నాడు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు అన్నాడు. లైవ్లో మీరంతా లైవ్ చూసుంటే ఈ మాటలు మీరు ఖచ్చితంగా గమనించి నోటీస్ చేసి ఉంటారు. ఫస్ట్లో ఎగ్ తను తింటూ ఉంటే దానికి సపోర్ట్ చేసి చూసి కూడా చూడనట్టు నోరు మూసుకొని, ఈమె వాళ్ళ పేర్లు చెప్పినా కూడా నోరు మూసుకొని నిందలన్నీ భరించిన వాళ్లను తనతో పాటు బురద పూయాలని ప్రయత్నించడం కానీ, లేదా ఇప్పుడు ఈ టాస్క్లో బ్యాటరీలో టాస్క్లో నాకొద్దు అవకాశం మీరు తీసుకోండి అని చెప్పిన సుమన్ శెట్టిని బ్యాడ్ చేయాలని చూడడం కానీ, ఈమె సంజనానా లేక వంచనానా అని నాకు అనుమానం. మీరేమంటారు?